ఓకే. ఇప్పుడు మనం కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకొని వాటికి స్క్వేర్ రూట్ ఏమవుతుందో చూద్దాం. 7 ప్లస్ 24i, దీనికి స్క్వేర్ రూట్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్. కాబట్టి నువ్వు ఫస్ట్ రూట్ పెట్టుకోవాలి. దీనికి రూట్ పెట్టుకున్నాక దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 7 అలానే రాసి ప్లస్ దీన్ని ఎలా రాస్తా అంటే 2ab ఫామ్లో ఉండాలి కాబట్టి ఇది ఫస్ట్ 2 రాస్తా, తర్వాత ఏబి ఏమవుతుందో చూస్తా. 2 ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇంకేం ఉండాలి, 12 అయి ఉంటుంది అంతే కదా. ఎందుకంటే 2 ఇంటూ 12 ఎంత 24, 12 అయి ఉంటుంది. 12 అయిన ఏమని రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 అనేది కూడా కలవాలి. ఈ రెండు నెంబర్స్ రాస్తే, రెండు ఫ్యాక్టర్స్ రాస్తే వాటి స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈ 7 అనేది కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ 4 ఇంటూ 3i అని రాసిన అనుకోండి. నేను 4 12, 12i వచ్చింది కదా. సో అలా రాసిన అనుకోండి. అలా రాస్తే మరి కలుస్తుందా 7కి చూద్దాం. స్క్వేర్ చేయాలి వీటిని. 4 స్క్వేర్ ప్లస్ 3i హోల్ స్క్వేర్ చేసిన. 4 స్క్వేర్ అంటే 16, 3i స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, i స్క్వేర్ అంటే ఏంది -1, సో -9. 16 - 9 7 వచ్చిందా, వచ్చింది. సో ఇలా రాయొచ్చు అన్నట్టు మనం. 2 ఇంటూ 4 ఇంటూ 3i 2ab ఇదే ఫార్ములా. సో దట్ ఈక్వల్స్ టు 7 ఏమైనా రాయొచ్చు అన్నట్టు ఇలా 4 స్క్వేర్ ప్లస్ 3i స్క్వేర్, 3i హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ చేస్తే 16, 3i స్క్వేర్ చేస్తే -9 విచ్ ఈస్ 7 ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 3i. ఇది ఎలా ఉంది ఇప్పుడు, a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఉంది కదా. ఆన్సర్ ఏమైంది 4 ప్లస్ 3i హోల్ స్క్వేర్ అవుద్ది, రూట్ కింద ఉంది. ఓకే, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ ఆన్సర్ ఏమైంది ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 3i. దట్స్ ఇట్, సింపుల్ ఇంతే. ఇంకో కాంప్లెక్స్ నెంబర్ చూద్దాం. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ -i -6i -8 -6i. -8 -6i ఎట్లా చేద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ చూసుకుందాం. ఫస్ట్ -8 అలానే రాద్దాం. -2 ఇంటూ 2 ఇంటూ 3i వస్తుంది. 2 3 6 కాబట్టి సరిపోదు. సో 3iని ఏం చేద్దాం, 3iని స్క్వేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3i స్క్వేర్ చేయాల్సిందే, ఎందుకంటే 3ని ఇంకా ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టడానికి లేదు కదా. అందుకని 3iని స్క్వేర్ చేస్తే ఏమవుద్ది, -9 అవుద్ది. ఎందుకంటే 3 స్క్వేర్ 9, i స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్, సో -9 ప్లస్ 1 చేస్తే ఏమవుద్ది -8 అవుద్ది. సో ప్లస్ 1 చేసినాం అనుకో, 1 ప్లస్ 3 వేసుకో, సో -9 ప్లస్ 1 విచ్ ఇస్ -8. సో వచ్చినట్టే, ఎందుకంటే 2 ఇంటూ 2 3i రాస్తే ఏమవుద్ది 6i అవుద్ది. 6i ఇంటూ 1 జస్ట్ అట్లా పెట్టుకుంటున్నా, ఏం లేకపోయినా 1 ఉన్నట్టే కదా, రాసుకోవచ్చు. 2 ఇంటూ 3i 6i, 6i ఇంటూ 1 6i వచ్చింది, బ్యాలెన్స్ అయింది. మరి దీనికి బ్యాలెన్స్ అయిందంటే అయింది, ఎందుకంటే -8ని ఏమని రాసుకోవచ్చు అంటే 3i హోల్ స్క్వేర్. 3i హోల్ స్క్వేర్ చేస్తే -9 వస్తుంది, ప్లస్ 1, -9 ప్లస్ 1 ఏమైంది -8 అవుతుంది. సో -2 ఇంటూ 3i ఇంటూ 1, దట్స్ ఇట్. సో ఇది ఏమైంది సింపుల్గా మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుద్ది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 1 ఏమన్నా రాసుకో 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab అలా ఉంది కదా. సో ఆన్సర్ ఏమైంది, ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో 3a ఉంది. లేదా ఏ ప్లేస్లో ఇది అనుకున్నా అంతే కదా, ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే కదా. సో 1 ప్లస్ 3a హోల్ స్క్వేర్, రూట్ ఉంది, రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అది ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 3a. దట్స్ ఇట్. ఇంకో కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఏంది, √3 ప్లస్ 4i అని తీసుకుంటే 3 ప్లస్ 4ని ఏమని రాయొచ్చు, ఫస్ట్ 4i 2ab ఫామ్లోకి రావాలంటే ఫస్ట్ 2 అనేది ఒకటి మనకు తెలుసు, 2 ఇంటూ ఏబి, 2 ఇంటూ 2 తీసుకుందాం. 2 ఇంటూ 2 4 అవుద్ది, 4 ఇంటూ i 4i అవుద్ది. ఇట్లా ఎందుకు రాసా అంటే దీన్ని స్క్వేర్ చేసినాం అనుకోండి, 2ab లా ఉంది కదా. ఇప్పుడు 2ని స్క్వేర్ చేస్తే ఏమైంది 4 అవుద్ది, ప్లస్ ఐని స్క్వేర్ చేస్తే ఏమైంది అంటే i స్క్వేర్ అంటే ఏంది -1.
ప్లస్ ఇంటూ మైనస్ ఏంది 4 - 1 అవుద్ది, ఏమైంది 3 అవుద్ది, 3 వచ్చింది కదా మనకు ఇలా అన్నట్టు. సో దట్ ఈక్వల్స్ టు 3. సో 2 స్క్వేర్ విచ్ ఇస్ 4 ప్లస్ ఐ స్క్వేర్ విచ్ ఇస్ -1, 4 - 1 ఏంది 3, ఇలా రాసుకోవచ్చు. ప్లస్ 2 ఐ దట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మ్లో ఉంది, ఇలా రాయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఐ. దిస్ ఈస్ ద ఆన్సర్, సింపుల్. ఇంకోటి లాస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. -47 ప్లస్ ఐ 8√3 అండర్ రూట్ ఆఫ్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్. దాంట్లో ఏంటంటే కొంచెం మనకు ఐ ఇంటూ ఈ √3 అనేది కూడా ఇచ్చింది అన్నట్టు. ఐ మీన్ ఇరేషనల్ నెంబర్ కూడా కల్పించండి చూద్దాం ఏమైంది. అండర్ రూట్ దీన్ని కొంచెం కష్టపడాల్సి వస్తుంది కావచ్చు. -47 ప్లస్ ఫస్ట్ 2ab ఫామ్లో ఉన్న 2 ఏ పెట్టుకుంటే 2 ఇంటూ ఇంకేం మిగిలింది 8√2 ఇంటూ 4√3 మిగిలింది. 4√3 స్క్వేర్ చేద్దాం, చేస్తే ఏమైంది 6 స్క్వేర్ 40 60 ఇచ్చి 4 స్క్వేర్ 16 ఇంటూ √3 స్క్వేర్ అంటే ఇది రూట్కు ఇది క్యాన్సిల్ అవ్వకపోతే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ 16 ఇంటూ 3 48 అవుతుంది. మనకు 47 కావాలి. 48 వచ్చింది కాబట్టి మనం ఇంటూ ఐ పెట్టుకుంటే ఐ స్క్వేర్ వేసుకుంటే -48 - 1 అనేది 47 అయింది. కానీ మనకు -47 కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఐ దీంతో పెట్టుకుంటాం, ఈ విధంగా పెట్టుకుంటాం అన్నట్టు. పెట్టుకుంటే ఏమైంది 4√3 ఐ హోల్ స్క్వేర్ అయింది. 4√3 ఐ హోల్ స్క్వేర్ అంటే ఏమైంది 4√3 స్క్వేర్ ఏమొచ్చింది 48 వచ్చింది. ఐ స్క్వేర్ ఏమైంది -48 -48 అయింది. కాబట్టి దీనికి జస్ట్ +1 చేస్తే ఏమైంది -47 అయింది, సింపుల్ కదా. సో ఇంటూ 1 చేసుకుంటే అండర్ రూట్ ఆఫ్, ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 4√3 ఐ హోల్ స్క్వేర్, ఇది చేస్తే ఏమైంది -48 అవుతుంది. +1 చేస్తే -47, -48 + 1 ఏమైంది -47, 1 ఏమని రాయొచ్చు వేరే 1 స్క్వేర్ అని రాయొచ్చు. సో ప్లస్ 2 ఇంటూ 4√3i ఇంటూ 1, సో దట్ ఈక్వల్స్ టు ఏమవుద్ది ఆన్సరు, ఇది ఏలా ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab